అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు పరిస్థితి ఏందిరా అంటే, వాళ్ళెవరు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ఉన్మాదుల్లా వ్యవహరించే పరిస్థితి కనిపించట్లే. కేవలం రాజకీయ ముసుగులో రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని రౌడీయిజం చేయిస్తూ ఈరోజు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగించడానికి ఒక కుట్ర పన్నే విధంగా ఈరోజు మనం కనిపిస్తుంది. ఈరోజు ఇక్కడ మనం ఒకసారి ఒక యాంగిల్ చూస్తానండి. ఈరోజు నేను చాలా కేసులన్నీ చూశాను, క్రోనలాజికల్గా కూడా నేను అన్నీ తెప్పించుకుంటే వీటిలో ఉన్న అన్నింటిలోని కూడా చాలామంది 18 సంవత్సరాల లోపున్న పిల్లలు కూడా రోడ్ల మీదకి వచ్చి పెద్ద పెద్ద కత్తులు పట్టుకొని తలలు నరికి కేసుల్లో కూడా ఇరుక్కున్న పరిస్థితి ఈరోజు కనిపించింది. అంటే నేనేమంటానంటే, ఇంతకు ముందు నువ్వు అధికారంలో ఉండేటప్పుడు గాంజాను తీసుకొచ్చి యువత భవిష్యత్తుని విపరీతంగా నాశనం చేసి వాళ్ళని ఒక సైకోల కింద ఉన్మాదుల కింద కొంతమందిని తయారు చేసిన పరిస్థితి, మళ్ళా తిరిగి ఇప్పుడు అదే రకంగా ఈరోజు బయటకు వచ్చి అపోజిషన్లో ఉన్నప్పటికీ కూడా, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ప్రజల్ని భయభ్రాంతులను చేయడానికి అటువంటి చిన్న చిన్న పిల్లల్ని ఈరోజు జీవితాలు నాశనం చేస్తూ ఉంటే వైఎస్ఆర్సీపీ నాయకుడికి కనీసం కనికరం అనిపించట్లేదా? ఈరోజు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈరోజు చాలామంది నేను చూస్తే ఎంతమందిని ఈరోజు వాళ్ళందరినీ కూడా నేను బయట చూసాం. ఎంతమంది ఏ ఏజ్ గ్రూప్ ఆఫ్ పిల్లలు ఉన్నారు, ఎవరున్నారు ఇందులో అని చూస్తే 17 సంవత్సరాల పిల్లలు కూడా ఉన్నారు, ఇందులో 19 సంవత్సరాల పిల్లలు కూడా ఉన్నారు. అంటే నువ్వు ఎలాంటి పిల్లల్ని ఈరోజు బయటకు తీసుకొచ్చి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నావు?